జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుభాష్ నగర్ లోని పైప్ లైన్ రోడ్డులో చేపల దాణా తయారీ కంపెనీలో మంటలు ఎగిసిపడ్డాయి. దాణా కంపెనీ పక్కనే ఉన్న మరో గోదాంకు మంటలు వ్యాపించాయి. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. 2 ఫైర్ ఇంజిన్స్ తో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుభాష్ నగర్ లోని పైప్ లైన్ రోడ్లో చేపల దాణా తయారీ కంపెనీలో మంటలు ఎగిసిపడ్డాయి. దాణా కంపెనీ పక్కనే ఉన్న మరో గోదాంకు మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పొజిషన్ ఏంటి, మంటలు అదుపులోకి వచ్చినట్టేనా లేదా, దీనికి సంబంధించినటువంటి వివరాలు మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్ రెడ్డి, జీడిమెట్లలో ఈ ప్రమాదం ఎలా జరిగింది? జోష్నా, హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో సుభాష్ నగర్ లో ఇప్పటికే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయ్యే రొయ్యల దాణా గోడం సంబంధించి మంటలు ఎక్కువగా వ్యాపించడంతో అక్కడికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఫైర్ సిబ్బంది చేస్తున్నారు. అయితే పక్కనే మరో గోదాం ఉండడంతో ఆ మంటలు దానికి వ్యాపించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఆ రొయ్యల దాణాకు సంబంధించిన గోదాం కావడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అసలు అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలకు సంబంధించి కూడా ఫైర్ సేఫ్టీ అధికారులతో పాటు ఇప్పటికే క్రూజ్ టీం కూడా చేరుకుంది. అయితే అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో కూడా ప్రాణ నష్టం వాటిదే లేదని చెప్పుకోవచ్చు. ఓన్లీ ఆస్తి నష్టమే లక్షల్లో వాటినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి 2 ఫైర్ ఇంజన్ల సాయంతో ఫైర్ సిబ్బంది నిశ్చమంగా ఏమైతే శ్రమిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికి మంటలు ఎక్కువగా ఎగిసిపడడంతో చుట్టుపక్కల మొత్తం కూడా సుభాష్ నగర్ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మొత్తం మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏదైతే పొగ వస్తున్న కంపెనీ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఏదైతే జరుగుతున్న మంటలకు సంబంధించి అందరూ కూడా అక్కడే ఉండి వెయిట్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఒకసారిగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. కొంతమంది అయితే శ్వాసకోశ ఇబ్బందులు కూడా గురైన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఫైర్ సిబ్బంది 2 బృందాలుగా ఏర్పాటు కూడా అక్కడ ఉన్న ఆ షెడ్ లో మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా ఆ షెడ్లు ముంగటి భాగాన ఉన్న పూర్తిగా వాటిని కూడా తీసివేసి ఆ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కూడా ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందా లేకుంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో ప్రస్తుతం ఒకవైపు పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు, దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి మనం చూస్తున్నట్టు విజువల్స్ లో చూస్తున్నటువంటి ఏదైతే గోదాం ఉందో గోదాం సంబంధించి ముందు ఉన్న రేకుల సంబంధించిన పూర్తిగా వాటన్నిటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. డిఆర్ఎస్ సిబ్బందికి స్థానికులు కూడా ఒక చెయ్యి తోడేసి కూడా ప్రస్తుతం సహాయక చర్యలు అయితే చేపడుతున్న నేపథ్యంలో స్థానికులంతా కూడా జరుగుతున్న మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకొచ్చింది. వారు కూడా ఒక వంతు భాగంగా వారు కూడా ఒక చేసి ప్రస్తుతం వాటన్నింటినీ కూడా బయటికి వెలికి తీస్తున్నారు. మంటలను ఇప్పటివరకైతే అదుపులోకి తీసుకొచ్చారు. కానీ పొగ మాత్రం సుభాష్ నగర్ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా వ్యాపించడంతో స్థానికులంతా కూడా ఒక్కసారిగా ఇబ్బందులు పడ్డ నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి మంటలు అయితే అదుపులోకి తీసుకొచ్చారు. పొగలను కూడా పాన్ స్ప్రే ద్వారా పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుతం ఫైర్ సిబ్బంది చేస్తున్నారు. జోష్నా. ఓకే, రైట్ అమరేందర్.